హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? దసరా పండగకి ఏం చేస్తున్నారు అది చెప్పండి ఫస్ట్. నాకు అద్భుతమైన పండుగ వాతావరణం తెచ్చేదంటే మాత్రం తెలంగాణ సైడ్ దసరా అండి, ఆంధ్ర సైడ్ సంక్రాంతి. ఈ రెండింటి తర్వాత ఏ పండుగలైనా అక్కడ ఇక్కడ. నేను ఆడ ఉంటాను, ఈడ ఉంటాను, పుట్టినిల్లు మెట్టినిల్లు కాబట్టి నాకు అన్ని పండుగల స్పెషల్ అన్ని నావే అనిపిస్తుంది. నాకు అంత ఇష్టం నాకు. సో ఈరోజు దసరాకి ఇక్కడ తప్పనిసరిగా చేసే 2 వెరైటీస్ చేయబోతున్నాను. ఒకటేమో పప్పు గారెలు మటన్ కర్రీ, ఇంకోటేమో నాటుకోడి బగారా. ఈ దసరా స్పెషల్ కింద ఈ 2 రాసి పెట్టుకోండి, దించేయండి. అసలు యాజ్ ఇట్ ఈస్గా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు ఆ పప్పు గారెలు ఇట్లా చిదిపి ఆ మటన్ గ్రేవీలో ఇలా అద్దుకొని తింటుంటే ఉంటుంది కదా, స్వర్గం అంటే పైన కాదు కిందనే ఉంది చూసుకో అన్నట్టు ఉంటుంది. ఫస్ట్ మటన్ కర్రీ పొయ్యి మీద వేసేద్దాము, ఆ తర్వాత మనం గారెలు వేసేసుకుందాం. చక్క 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 చేసేద్దాం. చలో, ముందు మసాలా కూడా ఇందులోనే వేస్తే ఎలా ఉంటుంది అంటారు? చాలా బాగుంటుంది. సో మటన్ మసాలా వేయించేద్దాం. 1 kg మటన్కి యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పినట్టు వేయండి, ఇచ్చి పడేస్తుంది. ఇదిగోండి, జస్ట్ 1.5 2 teaspoons ధనియాలు, మన మసాలా డబ్బాలోంచి 4 యాలక్కాయలు, ఒక 7-8 లవంగాలు, ఒక 2-3 చెక్క ముక్క, దాంతోపాటు చిన్న బిర్యానీ ఆకు కూడా వెళ్ళి చేరనివ్వండి, నష్టం ఏం లేదు. మనం దేన్ని కాదనం కదా. చిన్న ఒక 2 రెక్కల బిర్యానీ ఆకు, సగం అనాస పువ్వు. ఇదంతా ఎందుకు అనుకుంటే మన ద రియల్ ఇండియన్ కిచెన్ మటన్ మసాలా వేసేయండి, ఏం నూరాల్సిన అవసరం లేదు, అన్నీ అందులో ఉంటాయి. లేకపోతే ఇంకా లైట్గా సటిల్గా కావాలంటే మన సైలాస్ కిచెన్ గరం మసాలా. ఇంక ఇప్పుడు మీకు ఈ పని ఉండదు. కానీ అది లేని వాళ్ళు, కొనని వాళ్ళు కూడా చెయ్యాలి కంపల్సరీ. దసరాని దద్దరెలిపించాలని నేను మీకు స్వయంగా చూపిస్తున్నా. ఇదిగోండి మన జాపత్రి, ఒక రెక్క. ఇది మరాఠీ మొగ్గ అంటారండి, పెద్దదైతేనేమో 1/4 వేయండి. ఇది చాలా చిన్నది, నేను ఒకటి వేసేసిన. నల్ల యాలుక కూడా అంతేనండి, వెరీ లిటిల్, సగం వేస్తున్నా నేను. అంటే సటిల్గా టేస్ట్ ఉండాలి, మసాలా ఉండొద్దు, నా కాన్సెప్ట్ అది. ఇదిగోండి నల్ల యాలుక సగం వేస్తున్నా, కొంచెం ఫ్రై చేస్తున్నాను. దీంట్లోనే కొంచెం చిన్న పచ్చి కొబ్బరి ముక్కో ఎండు కొబ్బరి వేసుకుంటే కూడా బాగుంటుంది. కానీ నేను కొబ్బరి పాలు ఆల్రెడీ తీసున్నాయి, అదొక్కటి మాత్రం పాలు పోస్తాను లైట్గా. ఇదిగోండి ఎండు కొబ్బరి, ఇదైనా పచ్చి కొబ్బరి అయినా చిన్న ముక్క వేసుకోండి, ఎక్కువ వద్దు. చూసారా ఎంత తక్కువ మసాలాను? లెస్ మసాలా మోర్ టేస్ట్. స్మెల్ వస్తుంది, ఒక రకమైన మంచి సువాసన వస్తుంది. అప్పుడు ఆపేయండి. ఆపేసినాక ఈ వేడికి సెట్ అవ్వాలంటే అప్పుడు వేయండి. కొంచెం ఒక 4 పలుకులు బియ్యము, 2 జీడిపప్పు వేస్తే కూడా బాగుంటుంది. కానీ ఆ టేస్ట్ తెలంగాణ టేస్ట్ కాదు అది. ఈ తెలంగాణలో అవన్నీ ఏమి వేయరు. నిజం చెప్పాలంటే గసగసాలు, ఈ పచ్చి కొబ్బరి కూడా వేయరు, 2 కొబ్బరి ఒక్కటే వేస్తారు కొంచెం, మిగతా ఇవన్నీ వేస్తారు. కానీ మిక్స్డ్ టేస్ట్ కదా, మొత్తం మీద అన్నీ కలిపితే అసలు ఒక రకమైన టేస్ట్ వస్తుంది. ఆ మటన్ కర్రీనే ఇది. నా రిలేటివ్స్, మా రెగ్యులర్గా ఉండే ఫ్రెండ్స్, మా టీం అందరూ ఎప్పుడు అడుగుతున్నారు, అసలు అంత గ్రేవీ ఎలా వస్తుంది, మళ్ళీ చిక్కగా ఉండదు, భలే టేస్టీగా ఉంటుంది ఆ గ్రేవీ. ఇదే మీకు చూపిస్తున్నాను ఇవాళ. ఇంకా దించేస్తాను అన్నప్పుడు గసగసాలు వేస్తానండి. 1 teaspoon, స్పూను బావు, ఆ వేడికి అయిపోతుంది. స్పూను బావు చాలండి, తీసేస్తున్నా. సో మటన్ కర్రీ వేసేస్తున్నాం మనం పొయ్యి మీద. ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూడాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నారు కదా, అవే ఇంగ్రీడియంట్స్. ఒక 5-6 teaspoons ఆయిల్ అండి. మీలో ఉన్న అపోహలన్నిటిని దూరం చేస్తాను ఇవాళ. గ్రేవీ ఎక్కువ ఉండాలంటే ఉల్లిపాయ ఎక్కువ వేయాలి, దాంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువ వేయాలి, మసాలా ధనియాల పొడి ఎక్కువ వేయాలి. కొంచెం జీలకర్ర వేస్తున్నానండి, షాజీరా కూడా వేసుకోవచ్చు ఈ ప్లేస్లో. ఒక 1/2 teaspoon అంతే. ఉల్లిగడ్డ, ఇది మీడియం సైజ్ ఆనియన్స్ 1.5 or 2, నేనైతే 1.5 వేసాను. కిలో మటన్కి మన అరచేతిలో పెడితే ఇంత ఉందండి. ఇట్లాంటి 2 కొంచెం వేగాలి. మీ ఇంట్లో మెంతి కూర లాంటిది ఏమన్నా ఉంటే కనుక ఇప్పుడు వేసుకోవచ్చు, వెరీ లిటిల్. ఇది మా తోటలోది, మా ఇంటి ముందల కుండీలోది. తోట అంటే ఉందనుకున్నారు. ఊరికనే కొంచెం లిటిల్ వేస్తున్నానండి, ఎక్కువ వేసినా టేస్ట్ పోతుంది. కసూరి మేతి బదులు మెంతి కూర వేస్తున్నా. మీ దగ్గర మెంతి కూర లేకపోతే మసాలాలో, పొడి మసాలాలో కసూరి మేతి అని ఉంటుంది కదా, అది గిత్త తేయండి. ముక్క మెంతి కూర ఇది. దీంతో వచ్చే టేస్ట్ ఎవరు కనిపెట్టలేరు, ఎవరు తీసి పక్కకు పెట్టలేరు. ఉల్లిపాయ లైట్గా ఫ్రై అవుతుంది చూసారా, అంతే, అట్లనే ఉండనియండి. ఇదిగోండి 1 teaspoon, 2 teaspoons నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కిలో మటన్కి. ఉప్పు ఇప్పుడు వేసేస్తాను. 1 2 2.5 teaspoons వేసాను. ఈ కొంచెం కూడా పడుతుంది, కానీ ఇప్పుడు వేయను నేను, పడుతుందని తెలిసినా వేయను.
ఇక్కడ మీకు వచ్చే సిమ్టమ్స్. ఆయిల్ అంతా ఎటుపోయిందండి. నేను ఇప్పుడు వాడింది కుస్మ నూనె, చాలా మంచిది. అది కూడా కుస్మలన్నీ దొరుకుతాయి, గింజలు మన పల్లీలు నువ్వులు ఆమ్దాలు దొరికినట్టే కుస్మలన్నీ దొరుకుతాయి, వాటితో నూనె తీస్తారు, మంచిది. అదే వాడాలని ఏం లేదు, పల్లి నూనె వేయచ్చు మీరు, నువ్వుల నూనె చాలా బాగుంటుంది, ఆవ నూనె కూడా ఇంకా బాగానే ఉంటుంది, మస్టర్డ్ ఆయిల్ బాగుంటుంది అండ్ ఇది కుస్మ నూనె. ఏది వాడినా కానీ కొంచెం కొనుక్కొచ్చినవి కాకుండా మీరు గానుగలో పట్టించుకొచ్చినవి వాడండి చాలండి. 40 to 1 minute, 40 seconds to 1 minute అల్లం వెల్లుల్లి ఫ్రై అయితే చాలు. కిలో మటన్ మంచిగా కడుక్కొని వచ్చింది వేసేస్తుంది. ఉల్లిపాయ లేదు, గ్రేవీ ఎక్కడి నుంచి వస్తుంది చూపిస్తా. ఎక్కువ ఉల్లిపాయ వేస్తే టేస్ట్ ఎగిరిపోతుందండి, అసలు టేస్ట్ బాగోదు. కొంచెం అట్లా లైట్గానే ఉండాలి ఉల్లిపాయ. ఇంకొక పిచ్చి పని కూడా జరుగుతుంది. గ్రేవీ కూడా ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటేనండి, దోసపిండిలాగా ఉండద్దు, చిక్కటి చారులాగా ఉండాలి గ్రేవీ. టమాటా చారు చిక్కగా మనం టమాటాలు మొత్తం గ్రైండ్ చేస్తే కొంచెం చిక్క చారులాగా వస్తుంది, ఆ టైప్లో ఉండాలి గ్రేవీ. దోసపిండిలా ఉందనుకోండి తినబుద్ధి కాదు. సో చిక్కటి చారు గ్రేవీని మనం దృష్టిలో పెట్టుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ఏమంటారు ఉప్పు అవన్నీ ముక్కకు పట్టేటట్టు చూస్తున్నాను నేను, అంతే. కావాలంటే ఒక 1 minute మీడియం ఫ్లేమ్ మీద మూత పట్టినా చాలు. 1 by 1 వేసుకుంటూ వెళ్తేనండి ఆ టేస్ట్ వేరు ఉంటుందండి. మనం అన్నీ కలగలిపి దాన్ని కుండలో పెట్టి మూత పెట్టి మర్చిపోయి గంట తర్వాత వచ్చింది, అది వేరే టేస్ట్, అదొక రా టేస్ట్. కానీ ఇదొక ఏమని చెప్పాలి, మనం ఏర్చి కూర్చి పెట్టుకున్న టేస్ట్ అనమాట, చాలా బాగుంటుంది. ఇదిగోండి 2 minutes మంచిగా మటన్ ఉడుకుతుంది. ఈ టైంలో మన అదర్ ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం. పసుపు ఒక 1 teaspoon, 1 2 2.5 ఇప్పుడు వేసానండి. మిగతాది నేను మసాలా అప్పుడు వేస్తాను. కారం ఇప్పుడు ముక్కకు పట్టడానికి వేసాను, అప్పుడు కలరు గ్రేవీలో టేస్ట్ కోసం అప్పుడు వేస్తాను. ఎన్ని విజిల్స్ వేయాలి అనేది మీకు ఈ పాటగా అర్థం కావాలి మీరు వండేటప్పుడు. మటన్ ముదురు విధానాన్ని బట్టి నీకు తెలిసిపోతుంది. నాకైతే ఇప్పుడు 7 విజిల్స్ సరిపోతాయి. హై విజిల్స్ అయితేనేమో 8, అంటే హై ఫ్లేమ్ మీద. మీడియం ఫ్లేమ్ మీద పెడితేనేమో 5, 6. కొంచెం సేపు నేనేం చేస్తానంటే జనరల్గా ఫస్ట్ హైలో పెట్టేస్తాను, తర్వాత సిమ్ చేసేస్తాను. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ హైలో పెట్టేస్తాను, 7 విజిల్స్ రాగానే కట్టేస్తాను. మేనేజ్ చేసుకుంటా. ఇంత మీకు కుదరదు కాబట్టి మటన్ ముదురు మటన్ అయితే 10 విజిల్స్ కూడా రావాలి. ఇది మోతాదు మటన్, మేకపోతు మాంసం అంటారు కదా, అది. అప్పుడే నీళ్ళు పోయొద్దు. కొంచెం ఉడికి ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు హాట్ వాటర్ పెడతాను, అది పోస్తాను. ఈలోపు మనం వెనక పొయ్యి మీద పెట్టి ఇక్కడ పిండి గ్రైండ్ చేసుకుందాం. సో మటన్ ఉడుకుతుంది, అది ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇట్ టేక్ 7 to 8 minutes. ఈలోపు మనం మిక్సీ వేసేసుకుందాం. ఇదిగోండి, ఒక గుప్పెడేమో పచ్చిశనగపప్పు, ఒక గుప్పెడేమో ఇది నానబెట్టింది చెప్తాను నేను. గుప్పెడేమో పొట్టు పెసరపప్పు. ఇవి విడిగా వేసుకొని పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు ఇది వీటి సంగతి చూడండి. ఒక గ్లాసు, పావుసేరు గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో నిండుగా పచ్చిశనగపప్పు, సేమ్ అదే గ్లాస్తో నిండుగా పొట్టు పెసరపప్పు. ఈ రెండు ఒక 4-5 hours నానబెట్టండి. నానిపోతాయి. అసలు ఎమర్జెన్సీలో నేనైతే 1/2 hour 40 minutes నానబెడతానండి. ఇప్పుడు ఫ్రెండ్స్ వస్తున్నారు లేకపోతే ఎవరైనా వస్తున్నారని ఫోన్ చేయగానే ముందు నేను వేడి నీళ్ళు పోసి ఈ 2 కలిపి నానబెడతా. లేకపోతే ఇదొక్కటే కూడా నానబెట్టిన రోజులు ఉంటాయి. డిపెండ్స్ అప్పుడున్న మూడ్ని బట్టి. సో ఇప్పుడు దీన్ని మిక్సీ వేయటం చూపిస్తా. మిక్సీ వేయటం కూడా చూపిస్తారా? మిక్సీ వేయటమే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో నేను ఫస్ట్ వేసేసుకుంటున్నా. పచ్చిశనగపప్పు మిక్సీకి వేస్తున్నా. మిక్సీ ఆన్ చేస్తే ముందు ఒక 2 గుప్పెల్లో కొంచెం వక్క చెక్క అండి, మరీ మెత్తగా కాదు మరీ బరగ్గా కాదు, ఇట్లాగా వేసేసుకున్న పప్పు. అలా వేస్తేనే మీకు గారెలు అసలు నెక్స్ట్ లెవెల్ వస్తాయి. పచ్చిశనగపప్పు కొంచెం వేసిన, అట్లనే ఇది కూడా వేస్తా. ఇది ఆల్రెడీ ఉండేది ఒక్క చెక్కనే. పొట్టు తీయకండి, పొట్టు పెసరపప్పే తీసుకోండి, పొట్టు తీయకండి. అట్లానే నానబెట్టండి, అట్లనే కడగండి. ఇంకొక టిప్ చెప్పాలండోయ్, మీరు మంచిగా కడిగి నానబెట్టండి. వడబోసేటప్పుడు ఏం ఉండదు. నానబెట్టిన తర్వాత తెల్లారి కడుగుతారు, అది అసలు చాలా రాంగ్ పద్ధతి. దానివల్ల అవసరమైన కావాల్సినవి అన్నీ పోతాయి. ఈ ఒక్క చెక్కను కూడా తీసి అందులో వేసేస్తున్నా మన దీంట్లో. ఇప్పుడు మెత్తగా రుబ్బేసుకుంటున్నా. ఓన్లీ అల్లం ముక్కలు వేసుకొని. ఇదిగోండి, దాదాపు 1/2 kg పప్పుకి 30 grams అల్లం తీసుకున్నా. 15 grams పొట్టు తీసింది. దీన్ని ఎంత మెత్తగా అంటేనండి, కాటుకంత మెత్తగా రుబ్బాలి. ఇప్పుడు అల్లం ముక్క ఒకటేమో ఇందులో వేసుకుంటున్నా, ఒకటేమో పెసరపప్పులు వేస్తాను. లాస్ట్కి అన్నీ కలిసేయే కానీ అదో తృప్తి. మా అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పచ్చిమిరపకాయ జీలకర్ర కూడా ఇందులోనే వేసేవాళ్ళు. కానీ నేను కొంచెం చేంజ్ చేశాను, బాగుంది.
నేను ఎలాంటి ఉప్పు వేయట్లేను, మీరు చూసారు కదా, దానికి ఒక రీజన్ ఉంది, చెప్తాను నేను. పైన ఏదో 4 వక్కలు ఉన్నాయి, ఏం కాదు. నేను మళ్ళీ ఇదంతా ఇందులోకే తీస్తున్నా, చూడండి. ఇంత మెత్తగా కాటుకలాగా రుబ్బిన. సో పెసరపప్పు మొత్తం వేసేసుకున్నాను. ఇదిగోండి అల్లం ముక్కలు, ఈసారి సన్నగా తరిగేద్దాం. చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు కదా. ఉప్పు వేయట్లేను ఎక్కడ, చూసారా? దానికి ఒక రీజన్ ఉంది, చెప్తాను మీకు నేను. కొంచెం చేయగడగండి, దాని వెనకాల పెద్ద జోక్ ఉంది. ఇలా గట్టిగా ఫస్ట్ రుబ్బుకుంటానండి, తర్వాత నీళ్ళు పోసుకున్నా ఏం కాదు. అల్లం ముక్కలు లాంటివి రావు. ఇందులో నీళ్ళు పోయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మన పిండి అయిపోయింది. ఉప్పు ఎందుకు వేయలేదంటేనండి, మనము ఫ్రిడ్జ్లో పెట్టాలన్నా, ఎక్కడికన్నా క్యారీ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఉప్పు కలపకూడదు, వేరే ఏమీ కలపకూడదు, ఇలానే పెట్టుకోవాలి. దీన్ని మొత్తం కలిపేస్తున్నాను నేను. కొంచెం లూజ్ అయింది, ఏం కాదు, సెట్ అయిపోతుంది. మనం ఇట్లా వేసి ఇట్లా వేసుకోవటం. కొద్దిగా ఇంకొంచెం గట్టి కలిపినా కూడా బాగుంటుంది. ఈ మాత్రం వాటర్ కూడా వేయకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. ఏం కాదు, పాడవు. తరువాయి భాగం తర్వాత పిండి రుబ్బుకున్నాం. ఇదిగోండి మంచిగా పీల్చుకుంది మటన్. కలర్ కూడా మారింది, చూసారా? మనం పచ్చిగా వేసేసినాం అనుకోండి, అసలు ఈ కలర్, ఆ టేస్ట్ ఏది రాదు. సగం కారం వేస్తేనే ఇంత కలర్ వచ్చింది. మనం ఇంకా 2 స్పూన్ల కారం వేయాలి. టమాటా వేయకుండా, ఏం వేయకుండా. నీళ్ళు వేడెక్కుతున్నాయి. అన్నం ఇంకా నీళ్ళు చుక్క లేదన్నప్పుడు నీళ్ళు పోస్తున్నా. ఏదో సామెత చెప్పినట్టు, ముక్క మునిగేటట్టు పోయండి. మనకి గారెల్లోకి మంచిగా అది కావాలి, గ్రేవీ కావాలి. అది చిక్కగా ఆటోమేటిక్గా అవుతుంది, మీరు టెన్షన్ అవ్వకండి. ఇంకొంచెం ఒక చుక్క ఎక్కువైనా ఏం లేదు, ఎందుకంటే గుంజుకుంటుంది. చాలు, నీళ్ళు వేడి చేసే పోయండి. మూత పెట్టేస్తున్నాను. మీడియం ఫ్లేమ్ మీద ఒక 7 విజిల్స్ రానిస్తాను. సో ఇప్పుడు ఎంత వేసుకుందాం అనుకుంటామో, మంచిగా ఈ పిండి కలిపేసాను నేను, అంతే తీసుకుంటున్నాను. ఇందులోకి నేను ఇన్ని గారెలే ఇస్తాను. ఈ గారెలు నేను వేయను ఇప్పుడు, ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఉప్పు కూడా లేకుండా తీసి పెట్టేసుకుంటున్నాను. ఇది సగం పిండి అనుకోండి, మనం 1/2 కిలో పిండి రుబ్బుకున్నాం కదా, ఇది 1/2 కిలో పిండి. 1/2 కిలో పిండికి మీడియం సైజ్ ఆనియన్ 1.5 ఆనియన్స్ ఎక్కువ పడతాయి. పచ్చిమిర్చి ఇట్లా సన్నగా తరిగేయండి, చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి ఒక 5-6 ఇట్లా. ఇప్పుడు వేస్తున్నాను ఉప్పు నేను. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 3/4 టీ స్పూన్ మహా అయితే, ఇంకొంచెం ఎక్కువ. జీలకర్ర 1 టీ స్పూన్ జీలకర్ర. చాలా అతి కొద్దిగా పుదీనా అండి, జస్ట్ ఒక 10-15 రెమ్మలు అంతే. పుదీనా కొంచెము, కొత్తిమీర మరింత. అయిపోయింది మన పిండి. వడలకి రెడీగా ఉంది. 2 విజిల్స్ వచ్చినాయి. ఉప్పుతో సహా అన్నీ కలిపేసాం. పొయ్యి మీద పెట్టేస్తున్నా. 3 నూనె 4 వచ్చినాక సిమ్లో పెట్టా నేను. ఆయిల్ వేసేసుకున్నా. ఇందులో ఎలాంటి సోడా, ఉప్పు, ఇంకొకటి ఏమేలా. అసలు సీసలు పప్పు గారెలకి సరిపడా. మరీ గట్టిగా కూడా వద్దు, కొంచెం ఇంత లూజ్గా కూడా వద్దు. ఇంత లూజ్గా ఉంటే ఏమైందంటేనండి, నేనేస్తా 100%, మీ కళ్ళ ముందే వేస్తా. కొత్త వాళ్ళకి ఇంత లూజ్గా వేయటం కొంచెం కష్టం అవుతుంది. పైగా మనం మధ్యలో చేయి తడుపుకోవడానికి నీళ్ళల్లో చేయబెడతాం కదా, అప్పుడు ఇంకా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇంకొంచెం గట్టిగా రుబ్బండి. ఇదిగోండి ఇట్లా ఉంది, పర్వాలేదు. దీంతో పునుగులు కూడా అదిరిపోతాయి. ఉప్పు ఒక్కసారి చూద్దాం. నూనె కాగింది. ఇదిగోండి చక్క చిన్న ఉండే ఇట్లా చేతిలోకి తీసుకోండి, ఇట్లా ఒత్తండి, మధ్యలో ఇట్లా హోల్ పెట్టండి, ఇట్లా వదిలేయండి. చిన్న ఉండ, మన సున్నుండ అంత ఉండ. ఇదిగోండి దీన్ని బొటన్ వేలుతో ఒత్తేసిన, ఇట్లా మధ్యలో ఇట్లా హోల్ పెట్టిన, వదిలేస్తున్నా. ఇంకా చిన్న గారెలు వేసుకోవచ్చు, ఇంకా పెద్ద గారెలు వేసుకోవచ్చు. ఇవి ఎవరేసే వాళ్ళకి ఐడియల్ సైజ్ అనిపిస్తుంది కదండి, నాకు ఇవి ఐడియల్ సైజ్ అనిపిస్తుంది. అండ్ గారెలు వేయించడానికి మనకి సన్ఫ్లవర్ ఆయిల్ తప్పితే వేరే చాయిస్ ఉండదు చాలాసార్లు, ఎందుకంటే పొంగిపోతుంది. వినపడుతుందా? బయట వాన పడుతుంది. మీకు దసరా స్పెషల్ చేసి చూపిస్తున్నాను, అమ్మవారి కరుణిస్తుంది. ఫైనల్ విజిల్ కట్టేస్తున్నా. మనకి ఆ కుక్కర్ వచ్చే లోపల గారెలు అయిపోతాయి. ప్లానింగ్ అండి. మన గారెలు కూడా అయిపోయినాయి. దుమ్ము రేపే గారెలు, దసరా గారెలు, పప్పు గారెలు. ఇంకా రాలేదండి విజిల్, ఇది లోపలికి వెళ్ళాలి, అప్పుడు మనకి విజిల్ వచ్చేసినట్టు. టడా, మన మటన్ కర్రీ. నీళ్ళు ఏమైనా యాడ్ చేసుకోవాల్సి వస్తే ఇప్పుడు చేసుకోవచ్చండి మీరు, మసాలా కూడా వేయక ముందు. అంటే మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ ఎలా ఉంది ఏంటి. నాకైతే ఇంకొంచెం వాటర్ పడుతుంది ఫర్ షూర్. ఉప్పు, కారం అన్నీ ఇప్పుడు చూసేయండి.
వా వా బేబీ వా. నేను మళ్ళీ హాట్ వాటర్ పెట్టుకొని వచ్చాను. మనకు కావాల్సినవన్నీ వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేస్తున్నాను, ఒక 4-5. 1 2 టీ స్పూన్స్ కారం వేసేసాను. ఉప్పు పట్టదు, ఎందుకంటే గారెల్లో కూడా ఉప్పు ఉంటుంది కదా, ఇందులో కూడా ఉప్పు కొంచెం తగ్గితేనే బెటరు. ఉప్పు పట్టదు పెద్దగా. ఒక 1/2 టీ స్పూన్ కొంచెం కలుపుకున్నాను. కరివేపాకు, పుదీనా ఇట్లాంటివి ఏమి వేయను. ఇదిగోండి కొన్ని వాటర్ పోస్తున్నా. ఇప్పుడు పర్ఫెక్ట్ సరిపోతాయి. మన మంచి మసాలా ఇదిగోండి, వెరీ లిటిల్ మసాలా. ధనియాలు, గసగసాలు, లవంగ, చెక్క, యాలుక, జాపత్రి, మరాఠీ మొగ్గ, లైట్గా బిర్యానీ ఆకు, ఇంకా నల్ల యాలుక అన్నీ ఉన్నాయి, కానీ కొంచెం కొంచెం ఉన్నాయి. ఇట్లా ఒక 3-4 మినిట్స్ మసాలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అండి. కొంచెం అండి, ఒక 50 ml కొబ్బరి పాలు పోస్తున్నా. ఇంకా మనకి కొత్తిమీర ఒక్కటే పెండింగ్ ఉంది, దగ్గర పెట్టుకుందాం. మూత పెట్టేద్దాం. మసాలా ఒక్క 5 నిమిషాలు ఉడకరిద్దాం, జస్ట్ 5 మినిట్స్. ఈలోపు మనం ఇవన్నీ తీసుకొని నీట్ చేసుకొని తినడానికి ప్లేట్స్ రెడీ చేసుకుందాం. సో గుమగుమలాడే మటన్ కర్రీ ఎదురుగుండా ఉండే వాళ్ళకి తెలుస్తుందండి, అయిపోయిందని. ఆ స్మెల్ అట్లా వచ్చేస్తుంది అనమాట. కొత్తిమీర వేసుకుంటున్నాను, జోరుగా కట్టేస్తున్నాను. కట్టేసినాక ఒక 2 నిమిషాలు ఇట్లా పక్కకు పెట్టేసామండి. సర్దేలోపు అసలు ఎంత టేస్ట్ వస్తుంటేనండి. కట్టేసాక మూత పెట్టి పక్కకు పెట్టాలి. తాలింపు వేసిన తర్వాత కూడా మూత పెట్టేసినట్టు కొత్తిమీర వేసినాక మూత పెట్టేస్తే మస్తు టేస్ట్. చలో, సో మనం ఈ దసరా స్పెషల్స్ చేసేసాం. ఇప్పుడు మా చుట్టూ ఒక 8 మంది ఉన్నామండి. సో అందరికీ సరిపోను ముందు సర్వ్ చేస్తున్నాం. సో దసరా మాకు ముందే వచ్చింది, మీకు లేట్గా వస్తుంది. కొంచెం ఎక్కువ మిగిలినవన్నీ మా వారికి, ఇది భాస్కర్ గారికి, ఇవి నాకు. నమ్మేస్తున్నారా? అసలు అందరికంటే ఫస్ట్ తినేది, ఎక్కువ తినేది నేనే. సో మటన్ కర్రీ మనము నిజంగా ఇంట్లో కూడా ఇట్లానే వడ్డించాల్సి వస్తుంది దసరా రోజు. ఇదే పరిస్థితి. ఎవరికన్నా ఎక్కువ తక్కువ పడినాయా చెక్ చేసుకోవాలి నేను. మీరే చెప్పండి, ఏ ప్లేట్లో ఎక్కువ ఉంది, ఏ ప్లేట్లో తక్కువ ఉంది, ఏ ప్లేట్లో మళ్ళీ వేద్దాము. ఒకసారి కామెంట్స్లో చెప్తే ఎవరిది ఏది తీసుకున్నారో వాళ్ళకి నేను మళ్ళీ తర్వాత వండి పెడతా. ఎందులో ఎక్కువ ఉందండి. స్టార్ట్ చేద్దామా మరి టేస్ట్? సార్ ప్లేట్లోంచి నేను తింటాను అనమాట, నాకు ఆల్రెడీ ఉన్నాయి. దసరా అంటే ఇదండి, నెక్స్ట్ లెవెల్ టేస్ట్. పైన క్రిస్పీ లేయర్ కసకస అంటుంది, లోపల మెత్తగా ఉంది. ఇంకొంచెం పిండి తీసి పెట్టాను, అంతసేపు వేయాలి కదా, అవి ఉన్నా కానీ మాకు ఇప్పుడు అయిపోయేది. రేపు పొద్దున్న సండే, రేపు తింటాం. దట్స్ ఆల్ అండి. ఇది నాకు, ఇది మా వారికి. ఉన్నానా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. దసరా స్పెషల్ నాటుకోడి బగారా కూడా వండుతున్నాను, చూడండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.